పేరేంటి? పి రామానుజం. మీ నాన్న పేరు? పార్థసారథి. ఇంతవరకు ఎంతమందిని చంపావు? నేనెవరిని చంపలేదు. రైల్వే క్యాటరింగ్ కాంట్రాక్టర్ చంపలా? చంపలా. పోలీగ్రాఫ్ టెస్ట్ ని బట్టి అతను అబద్ధం చెప్పలేదు సార్. ఈ వైర్లు తీకేసి 10 నిమిషాలు నాకు వదిలేయండి. అన్ని నిజాలు తన్నుకుంటూ వస్తాయి. నన్ను కొట్టేలా ఉన్నారా? వారికి నా గురించి చెప్పరా? పరిస్థితి నీకు వ్యతిరేకంగా ఉంది. చారి ద్రోహి, నువ్వు కూడానా? చారీ, నువ్వు బయటకు పో. జాగ్రత్త సార్, పడరాని చోట పడితే ప్రాణం పైన పోవచ్చు. పొమ్మంటే నాకేం తెలియదు, నన్ను వదిలేయండి ప్లీజ్. ఎరా నరగదండను పిలుస్తావా? పెద్ద యమధర్మ. మా అన్నయ్యకేంట్రా కుంభీపాకమా? ఎవరు మీ అన్నయ్య? నోటి మీద రాసుకోండి. ఎవరో చేసిన తప్పుకి నన్ను ఎందుకు కొడుతున్నారు? ఇప్పుడు నేను విధిస్తాను నీకు నరకదండన. ఈ దండనికి పేరేంటో తెలుసా? శుచీముఖం, సూదులతో గుచ్చటం. కొరడాతో కొట్టే దండనికి పేరేంటో తెలుసా? విససనం. దీని పేరే వజ్రఖండం. నన్ను కొట్టే హక్కు మీకు లేదు. ఇది మానవ హక్కుల్ని ఉల్లంఘించడం. హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ చేస్తే మీ ఉద్యోగం ఊడుతుంది. అసలు నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్తే కదరా. వదలండి, వదలండి, వదలండి. దీని పేరేంటో తెలుసా? క్షారోదకం. ఉప్పు నీళ్ళలో పడేసి చిత్రవద చేయటం. వంటి మీద గాయాలు మండుతున్నాయా? మా అన్నయ్య వాళ్ళు ఎలా మండుంటుంది? బాగా మండుతోందా? ఒక నిమిషం కూల్ చేస్తాను. ఇదేంటో తెలుసా? ర్యాపిడ్ కూలింగ్ బై అడియాబెటిక్ చేంజ్. ఐస్ లో నిలుక్కుపోయి చచ్చిపోతావు. బయటికి ఎలా వచ్చావురా? పిచ్చి వెదవ అనుకున్నావా నన్ను? నీ తల్లి రే, నీ అప్ప. నేను చేసిన హత్యలకి రామానెందుకురా చిత్రవధ చేస్తావు? ఎవరు కొట్టారు సార్? కింద పట్టారేమిటి? ఏంటి రచ్చగొడుతున్నావా నన్ను? వాడినెందుకురా కొట్టావు? ఇదేమిటి సార్? ముక్కులో వచ్చే రక్తం. ఎవరండి ఈయన పట్టుకుని కొడుతున్నది? అయ్యో, సార్. రేయ్, నేనే పెద్ద నటుడిని. నా దగ్గర నటిస్తావా? ప్రాణం తీస్తావా? నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చకండి. నన్ను కాల్చరా? భగవంతుడి సాక్షిగా 5 హత్యలు నేను ఎటువంటి తప్పు చేయలేదు. చేసింది నేనే. నన్ను బయటికి పోనివ్వండి సార్. రామాని బయటికి పంపరా. ఇరగదీసావు కదరా.
ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. హత్యలు చేసింది మీరేనని నిస్సందేహంగా రుజువైంది. ఒప్పుకుంటారా మిస్టర్ రామానుజం? నిజంగా నేను చేయలేదు యువర్ ఆనర్. సారీ యువర్ ఆనర్, వీడిని నమ్మకండి యువర్ ఆనర్. వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. రామానుజం శారీరకంగా ఒకే వ్యక్తిగా ఉన్న మానసికంగా ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ప్రవర్తిస్తుంటాడు. వారికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. హత్యలు చేసింది రామానుజం కాదు, వారిలో ఉన్న అపరిచితుడు. చట్ట ప్రకారం శిక్షించే అవకాశం లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వైద్య శాస్త్రంలో ఉన్న కొత్త కొత్త పేర్లని చెప్పి కేసు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నో 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 నో. ఎంపీడీ గురించి పూర్తి వివరాలు ఈ పుస్తకాల్లోనూ సీడీలోనూ ఉన్నాయి యువర్ ఆనర్. ఇది రామానుజాన్ని పరీక్షిస్తున్నప్పుడు తీసిన వీడియో. ఇచ్చే నీళ్ళల్లో పడి షాక్ కొట్టి చచ్చిపోయింది. కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఆ రోజు నా చెల్లెలు చచ్చిపోయింది. తల బద్దలైపోతుంది. మీరెవరు? అపరిచితుణ్ణి. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? You crazy? I'm Remo, Rampak model, Rosella Jantalava. అబ్జెక్షన్. పలు విధాలుగా నటించి ఒక నాటకాన్ని షూట్ చేసుకొచ్చి నేరస్తుడిని తప్పించాలని చూస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, అది నాటకమైతే ఇది డీసీపీ ప్రభాకర్ రామానుజన్ దగ్గర వాంగ్మూలం తీసుకుంటున్నప్పుడు షూట్ చేసిన వీడియో. ఈ నాటకాన్ని చూడండి. సారీ, ఐఎమ్ సారీ. ఎవరండి ఈయన పట్టు కొడుతున్నది? అయ్యో, తీస్తాను. 5 హత్యలు నేను ఎటువంటి తప్పు చేయలేదు. చేసింది నేనే. రామాన్ని బయటికి పంపరా. జరిగిన హత్యలకి ఈ సామాజిక నిర్లక్ష్యం, అపరిచితుడనే మనోవైకల్యమే కారణం. అందుకని రామానుజాన్ని విడుదల చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను. వద్దునా వద్దు, దయచేసి నన్ను విడుదల చేయకండి. నేను మనిషినే కాదు, మృగాన్ని. కనికరమే లేకుండా నా చేతులతో 5 హత్యలు. రాము, నువ్వు కాస్త ఊరుకుంటావా? నువ్వు కావాలనుకున్న చట్టానికి నువ్వు శిక్షించడం వీలు కాదు. లేదు నాన్న, నేను చేసింది తప్పే. ఇతరుల ప్రాణాలు తీసే హక్కు మనుషులకి లేదు. యువర్ ఆనర్, నేను ఒక లాయర్ని. చట్టంలో ఉన్న లొసుకుని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలనుకోవట్లేదు. నా బుద్ధి, నా శరీరమే ఈ హత్యలకు కారణభూతమయ్యాయి. నన్ను బయటికి వదిలేస్తే నాలో ఉన్న మృగం ఇంకా ఎంతో మందిని చంపుతుంది. దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్ యువర్ ఆనర్, ప్లీజ్. రామానుజన్ తరపున వాదన విన్న తర్వాత అతనికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే విచిత్రమైన మనోవ్యాధి ఉన్నదని, అతను నటించలేదని
నిర్ధారణ అయింది. రామానుజానికే తెలియకుండా అతనిలో ఉన్న అపరిచితుడు అనే ఆల్టర్ చేసిన హత్యలకే రామానుజాన్ని శిక్షించడం సరికాదు. తాత్కాలికంగా అప్పుడప్పుడు వచ్చి మాయమయ్యే అపరిచితుని శిక్షించడము సాధ్యం కాదు. అందుకని అపరిచితుడు అనే ఆల్టర్ కనుమరుగయ్యే వరకు రామానుజానికి కట్టుదిట్టమైన కాపలా విధించి తగిన మానసిక చికిత్సను అందించి పరిపూర్ణ ఆరోగ్య స్థితికి వచ్చాడని ధృవీకరణ అయిన పిమ్మట ఇతనిని విడుదల చేయవలసిందిగా తీర్పు ఇవ్వడమైనది. మన రామవేనండి. అవునే రామం. నాన్న చిరంజీవి మన రామవేనే. చూసావా ఎంత లక్షణంగా ఉన్నాడు. హే హౌ ఆర్ యు నందిని? రామం రేయ్ చారి ఎలా ఉన్నావురా ఇడియట్? నేను బాగా ఉన్నాను. నువ్వెలా ఉన్నా? ఏయ్, ఏమిటి? ఓరి దుర్మార్గులారా, రామం అని ఒకే ఒక్క మంచివాడు ఉండేవాడు. వాణ్ణి చెడగొట్టేసి నార్మల్ గా చేస్తారు కదరా. రామం వెళ్ళేది హనీమూన్కి రా. తిరువయ్యారికి వెళ్ళేటప్పట్లాగా టార్చర్ చేయవు కదా. చేయను. భోజనం బాగుండకపోతే ఏం చేస్తావు? అడ్జస్ట్ అవుతాను. టాయిలెట్ క్లీన్ గా లేకపోతే? ముక్కు పూసుకుంటాను. ఫ్యాన్ తిరగకపోతే? పేరుతో తిప్పుతాను. శభాష్ రా, ఇప్పుడు నన్ను పర్ఫెక్ట్ ఇండియన్. రే, 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 రే. ఏ రాసావే అప్పుడే మొదలెట్టావా? దీనికి వద్యం అది చూడాలా మెల్లిగా. నీ బ్యాగ్లో భారీ తెచ్చావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, లేడీస్ కూడా ఉన్నారు ఇక్కడ. ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చుగా? మీకు అంత కష్టంగా ఉంటే మీరే ఎక్కడికైనా వెళ్ళి కూర్చోండి. రానందిని, మనం వేరే సీట్లో కూర్చుందాం. ట్రైన్లో మందు కొట్టడం తప్పురా. రేయ్, నేను డ్యూటీలోనే తాగేవాడిని, ట్రైన్లో వెళ్ళేటప్పుడు తాగనా? సో స్వీట్. హలో, నేను డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. చెప్పండి డాక్టర్. ప్రాబ్లం ఏం లేదుగా? లేదు డాక్టర్. పోతే ఓ ముఖ్యమైన విషయం. ట్రీట్మెంట్ మొదలుపెట్టిన కొత్తలో అపరిచితుడు అడపాతడపా వచ్చి నన్ను బయటికి పంపడానికి పెద్ద గొడవ చేస్తుండేవాడు. అట్లీస్ట్ 2 ఏళ్లైనా అపరిచితుడు బయటపడకుండా ఉంటేనే రామన్ని రిలీజ్ చేస్తారు అని చెప్పాను. ఆ తర్వాత అపరిచితుడు రాలేదు. రామంగానే ఉన్నాడుగా ఇంకా? అవును డాక్టర్, ఇప్పుడు కూడా ఎదురుగా కూర్చుని ఒకడు తాగుతున్నాడు. చూసి శాంతంగా లేచి వేరే సీట్ కి తీసుకొచ్చాడు. హీస్ కంప్లీట్లీ ఆల్ రైట్ డాక్టర్. దట్స్ నైస్ టు హియర్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ డాక్టర్. నందిని, హే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః.